బాబు చాలా సంతోషం. కొండగట్టులో బస్సు యాక్సిడెంట్ అయి ఎంతమంది చచ్చిపోతే మీ ఎమ్మెల్యేలు కానీ మీ మంత్రులు కానీ మీరు కానీ ఎవరన్నా వెళ్ళి పలకరించారా అని అడుగుతా ఉన్నా. మీ బిడ్డ ఒక మహిళలకు మీరు కనీసం ఒక మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. ఆ రోజు బీసీ మహిళ మీకు గుర్తుకు రాలేదని అడుగుతా ఉన్నా. ఈరోజు జ్యోతిరావు పూలే గురించి ఆమె మాట్లాడింది. మరి అదేవిధంగా ఎన్నో అత్యాచారాలు చిన్న చిన్న పిల్లల మీద, ఎస్సీల మీద, ఎస్టీల మీద చంపేసి పడేస్తే ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి అయినా సహాయ సహకారాల మీద అందించారా? ఒక్కరైనా మీరు వెళ్ళి పలకరించారా అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి అడుగుతా ఉన్నా. ఆ రోజు ప్రతిపక్ష పార్టీలు వాళ్ళకు అండగా ఉన్నాయి, ప్రజలు అండగా ఉన్నారు. కానీ ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కాంపెన్సేషన్ కూడా అటువంటి కుటుంబానికి ఒక ఇల్లు ఒక జాగో, పోయిన పిల్లలు ఎట్లాగో రారు, వాళ్ళకు ప్రభుత్వం భరోసా ఇచ్చిందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఏ రోజన్నా కేసీఆర్ వెళ్ళి పలకరించాడా ఆయన ప్రభుత్వంలో అని అడుగుతా ఉన్నా. ఆ లెక్క కూడా తీయాల్సిన అవసరం ఉంది అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ రైతులకు ఒక్క రూపాయి నష్టపరిహారం ఇవ్వలేదు. వేరే రాష్ట్రంలో ఎక్కడో రైతులు చచ్చిపోతే తెలంగాణ డబ్బులు తీసుకుపోయి అక్కడ నష్టపరిహారం ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ అని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మొసలి కన్నీళ్లు గారుస్తూ ఈరోజు ఎంపీ ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకొని ఎట్లాగో ఎమ్మెల్యే ఎలక్షన్లలో సాగు తప్పి కన్నీళ్ళు ఉండబోయింది, అందరూ ఓడిపోయినరు, ఇంకా మాకు ఎట్లాగూ ప్రభుత్వం వచ్చే అవకాశం లేదు, బిడ్డ జైల్లోకి పోయింది, ఒక పక్క మానసిక వేదన. మరి ఈరోజు ఎంపీ స్థానాలన్నా గెలుచుకొని ఏదో ఒక మభ్యపెట్టి ప్రజలను మోసం చేసి మాయ మాటలు చెప్పి గత 2 సార్లు ఎట్లా అధికారంలోకి వచ్చాడో అట్లా ఎంపీ స్థానాలనైనా గెలుచుకొని బీజేపీకి అమ్ముకొని, ఎమ్మెల్యేలను ఎంపీలను బీజేపీకి అమ్ముకొని రేపు బిడ్డను విడిపించు అనేటువంటి కండిషన్ లో కేసీఆర్ గారు ఈరోజు ఎంపీల కోసం తిరుగుతున్నాడనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఈరోజు కుటుంబం కోసమే 2 సార్లు పరిపాలించారు. ఈ రోజు మీరు ఎంపీల కోసం పోతున్నారు అంటే కుటుంబం కోసమే పోతున్నారు, ప్రజల కోసం మాత్రం కాదు అనేది నేను 100% నేను చెప్తా ఉన్నాను. నిజంగా మీరు పరిపాలన అనేది తెలిసిన వాళ్ళైతే ఈ 9.5 సంవత్సరాలు తెలంగాణను ఎక్కడికో తీసుకోవాల్సిన అవసరం ఉండేది. కానీ ఎక్కడికో తీసుకెళ్లిపోయారు, కిందికి పైనకు తీసుకుపోయాల్సిన తెలంగాణ. ఈరోజు మేము ఎంత భారాన్ని మోయాల్సి వస్తుంది అంటే ఆయన చేసినటువంటి అప్పులైతేనేమి, ఆయన చేసినటువంటి లోటు బడ్జెట్లు అయితేనేమి, ఇవన్నీ కూడా అసెంబ్లీ ద్వారా మీకు అందరికీ కూడా నోటీసులోకి వచ్చున్నాయి. ఏది చూసినా కూడా ఈరోజు ఒక్క రూపాయి కూడా డబ్బులు పెండింగ్ ఉన్న బిల్స్ ఇచ్చేటువంటి పరిస్థితి ప్రభుత్వానికి లేదు. పొద్దున్న లేస్తే మాకు ఫోన్స్ వస్తూ ఉన్నాయి, ఈ వెనకాల ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ వీళ్ళ సరెండర్ లీవ్స్ కానీ వీళ్ళ